రామగుండం నియోజకవర్గం అంటే ఉద్యమాలకు పురిటిగడ్డ, ఉద్యమ చైతన్యాలకు పురిటిగడ్డ రామగుండం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఈసారి ఉద్యమ నాయకుడిని గెలిపించుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి విధంగా ఈరోజు ఆనాడు మనం ఎన్నికల సమయంలో చెప్పినాం. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా కూడా, పోటీ చేస్తున్న సందర్భంలో కూడా జన్మనిచ్చినటువంటి వాళ్ళు మనకు తల్లిదండ్రులైతే రాజకీయ జన్మనిచ్చినటువంటి వాళ్ళు మనకు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అని ఆ రోజు ప్రకటించినాం. ఈరోజు కూడా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి పాలన వైపు, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధిని, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీ రామన్న నాయకత్వంలో మనం అందరం కూడా చేరదామని ఇలా నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చినటువంటి ఈ శుభ సందర్భంగా రాబోయేటువంటి ఏ ఎన్నికలు వచ్చినా, ఏ సందర్భం వచ్చినా రామగుండంలో ఇల్లు ప్రతి ఒక్క డివిజన్లో, ప్రతి ఒక్క గ్రామంలో గులాబీ జెండాను ఎగరవేయడం కోసం మీరందరూ కూడా ఎట్లాగైతే ఉద్యమాలలో పనిచేసినారో, ఉద్యమ కార్యాచరణలో పనిచేసినారో, అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలను గ్రామ గ్రామానికి తీసుకుపోవడం కోసం ఇలా మీరంతా కూడా ముందుకు కదలాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన సందర్భంలో మనమందరం కూడా కొంచెం పార్టీకి దూరం ఉన్నా కూడా ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారుడు, ఈ ఉద్యమ నాయకునికి ఎప్పటికైనా కూడా మన వైపే ఉంటాడని టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మనకు చిన్న చితక ఏ సందర్భంలోనైనా కూడా సహకారం అందించింది. ఆ సహకారంతోనే ఏ పార్టీలు మనల్ని పిలిచినా, ఏ పార్టీ కండువ కప్పుకోవాలన్నా కూడా మనం కప్పుకోలే. ఎందుకు అనంటే మనము మన మాతృ సంస్థ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలోనే బతుకుతాం, టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని చెప్పినాం. ఒకనాడు ఒకరు ప్రశ్నిస్తే మేము చనిపోయిన తర్వాత కూడా మా గులాబీ జెండాను మీద కప్పాలని చెప్పినటువంటి ఉద్యమ నాయకులు మనమంతా. అటువంటి ఇలా మనల్ని గౌరవించి మళ్ళీ మనల్ని పార్టీలోకి ఆహ్వానించి మనలకు సముచిత స్థానాన్ని ఇచ్చినందుకు రామన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నను మాట్లాడాలని కోరుతున్నాను.